స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని ట్యాకిల్ చేద్దాం. ఐ వాస్ టెరిఫైడ్ డాషర్. ఈ టెరిఫైడ్ అనేటటువంటి పదం తర్వాత ఏ ప్రపోజిషన్ రాయాలనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉందండి. టెరిఫైడ్ తర్వాత మనం రాయాల్సినటువంటి ప్రపోజిషన్ వచ్చేసి ఆఫ్ అండి. ఐ వాస్ టెరిఫైడ్ ఆఫ్. సో టెరిఫైడ్ తర్వాత ఆఫ్ వస్తుంది. సార్ టెరిఫైడ్ బై కూడా రాయొచ్చా సార్? ఏదైనా ఒక లౌడ్ నాయిస్ ని కానీ, కోపంతో ఎవరైనా గట్టిగా అరిచేస్తే మీరు భయపడిపోతే అప్పుడు టెరిఫైడ్ బై వాడొచ్చండి. ఉదాహరణకు ఐ వాజ్ టెరిఫైడ్ బై ద థండర్. థండర్ వల్ల నేను భయపడిపోయాను అన్నప్పుడు మీరు టెరిఫైడ్ బై అని కూడా రాయొచ్చండి. హవెవర్ ఇక్కడ థండర్ కానీ, ఏదైనా లౌడ్ నాయిస్ ని సూచిస్తున్నా కానీ, లేదా ఎవరైనా కోపంలో అరిచేస్తున్నారన్నప్పుడు మీరు టెరిఫైడ్ తర్వాత బై రాయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెరిఫైడ్ ఆఫే గుర్తుపెట్టుకోండి. ఇది మీ అడిషనల్ నాలెడ్జ్ కోసం ఇవ్వడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ టెరిఫైడ్ ఆఫ్. అది ఎక్కడుంది? ఆప్షన్ సి. మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాలంటే జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. అందులో మీకు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ మరియు ఎస్జిటి కోర్సెస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బుక్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంది. మీరు అక్కడి నుంచి ఆ బుక్ ని పర్చేస్ చేయవచ్చు. హవెవర్ యూట్యూబ్ ద్వారా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.